నెల్లూరు నగరంలో ఉన్నటువంటి దుర్గామెట్టలో వెలిసినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 21 రోజుల పాటు అమ్మవారి యొక్క దీక్ష తీసుకుని ఈరోజు ఇక్కడ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ అమ్మవారిని కొలుసుకుంటూ ఉన్నారు. రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ మాలాధారణ కార్యక్రమాలు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు, 3 కోట్ల కూడా ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేసినటువంటి మండలి వాళ్ళందరికీ, కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఆలయ కమిటీ, అదేవిధంగా ఈవో జనార్దన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి రోడ్ల ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలన్నింటి కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. విద్యుత్తు సంబంధించినటువంటి శాఖ వాళ్ళు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఎండోమెంట్ దేవాదాయ శాఖ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఉన్నటువంటి ప్రతి ఏ లోటు లేకుండా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మాలాధారణ జరిగించినటువంటి భక్తులందరూ కూడా సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతూ అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటిది నెల్లూరుకి ప్రామాణికంగా ఉన్నటువంటి సందర్భం. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసేటువంటి విషయంలో కలిసికట్టుగా అందరూ నడవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ విధంగా ఈ యొక్క నెల్లూరు నగరానికి ఒక శోభాయమానంగా అమ్మవారి యొక్క మాలాధారణ జరగడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంటూ శరణవ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. నమస్కారం అండి. రాజరాజేశ్వరి గుడికి ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాము. అమ్మవారి దేవల్ల మాకు ఇది దక్కింది. ఇక్కడ ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి. నేను మొదటిసారి ఇక్కడ